తిలోత్తమని నమ్మి చేరతీసినందుకు ఈరోజు నాకే పరిస్థితి వచ్చింది. నన్ను నమ్మించి నా ప్రాణాలని పొట్టన పెట్టుకుంది. ఊహించలేదమ్మగారు, మీరు పాపం అని చేరదీసి అన్నం పెట్టిన వాళ్ళే మీ ప్రాణాలు తీశారని ఊహించలేదు. మిమ్మల్ని నమ్మించి మీకు ఇంత నమ్మక ద్రోహం చేశారని ఊహించలేదు. ఆస్తి కోసం దేవత లాంటి వ్యక్తి ప్రాణం తీస్తారా? ఆస్తి కోసం బిడ్డకి తల్లిని దూరం చేస్తారా? ప్రాణం పోయే క్షణంలో కొడుకు కోసం మీ కన్న పేగు ఎంత విలువెల్లాడిపోయిందో కళ్ళారా చూశానమ్మగారు. ఆస్తి కోసం కొడుకు జీవితాన్ని ఏం చేస్తారో అని మీరు పడిన క్షోభని, అనుభవించిన నరకాన్ని నేను కళ్ళారా చూశానమ్మగారు. ఆ తిలోత్తమ అసలు మనిషేనా? ఆవిడ నవమాసాలు మోసి బిడ్డల్ని కనింది కదా, మరి తల్లిని బిడ్డని వేరు చేస్తే ఆ తల్లి పడే బాధ ఆవిడకి అర్థం కాలేదా? దానికి డబ్బు మీద ఆశ తప్ప పేగు బంధం విలువ, ప్రేమ బంధం విలువ తెలీదు. ఐశ్వర్యం మీద వ్యామోహం తప్ప మనుషుల విలువ, ప్రాణాల విలువ తెలీదు. అలా తెలిసిందే అయితే నా కొడుకు నుంచి నా కోడల్ని దూరం చేయాలనుకుంటుందా? నైనే, ఇప్పటిదాకా నాకు నా కొడుకు గురించి మాత్రమే భయం ఉంది. ఇప్పుడు నా కోడలి గురించి కూడా భయం మొదలది. ఇన్నాళ్ళు నువ్వు విశాల్కి రక్షగా ఉంటూ కాపాడుకుంటూ వచ్చావు. మరి ఇప్పుడు నీకు రక్షగా నిన్ను కాపాడటానికి ఎవరున్నారమ్మా? నైనే, అటు విశాల్తో పాటు నిన్ను నువ్వు రక్షించుకోవాల్సిన అవసరం నీ మీదే ఉంది. అందుకు నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అంతకన్నా ఉంది. ఆ తిలోత్తమ మేక చర్మం కప్పుకున్న తోడేలు తను బతకడం కోసం, తన నిజ స్వరూపం బయట పడకుండా కాపాడుకోవడం కోసం తను ఎంతకైనా తెగిస్తుంది, ఎంత దూరమైనా వెళ్తుంది, ఎంతమంది ప్రాణాలనైనా తీస్తుంది. తన నిజ స్వరూపం నీకు తెలిసిపోయిందన్న భయంలో ఇప్పుడు తనుంది. తన పాపాల పుట్టని నువ్వు బద్దలు కొట్టబోతున్నావన్న భయం తనలో మొదలైంది. నిన్ను అడ్డు తొలగించుకోవడానికి తిలోత్తమ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తుంది. నైని, నవమాసాలు మొయ్యడంలోనే ఆడపిల్ల జీవితానికి ఒక అర్థం ఏర్పడుతుంది. పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలని, తన ప్రేమనంతా పిల్లలకి పంచాలని ప్రతి తల్లి ఆరాటపడుతుంది. కానీ ఈ తల్లి ప్రేమని నా బిడ్డకి నేను పూర్తిగా అందివ్వకుండానే దూరమయ్యాను. కానీ నువ్వు మాత్రం భార్యగా జీవితాంతం నీ ప్రేమని వాడికి పంచాలి. ఈ తల్లి ప్రేమలాగే నీ ప్రేమ కూడా అర్థాంతరంగా ముగిసిపోకూడదు. అలాంటి పరిస్థితి రాకుండా కాపాడుకోవడం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. చూడమ్మా నైని, మీరిద్దరూ నాకు రెండు కళ్ళు. ఎవరు దూరమైనా నా ఆత్మ ఇంకా క్షోభిస్తుంది.
ఒక్క మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నువ్వు లేకపోతే విశాల్ని ఈ లోకంలో ఏ శక్తి కూడా కాపాడలేదు. అమ్మగారు, అమ్మగారు, అయ్యగారు, మన అనుమానం నిజమైంది. గాయత్రి అమ్మగారిని పొట్టన పెట్టుకుంది ఎవరో కాదు. తిలోత్తమ అయ్యగారు, ఈ విషయం మీకెలా తెలుసు? ఎలా తెలుసని కాదమ్మా, ఎప్పుడు తెలుసని అడుగు. అంటే అయ్యగారు, ఈ విషయం మీకు ఎప్పుడు? ఇదొక్కటే కాదమ్మా, తిలోత్తమేంటో, తిలోత్తమ నిజస్వరూపమేంటో, తను చేసిన అరాచకాలేంటో అన్నీ నాకు తెలుసు. మరి మీకెప్పుడు తెలిసి కూడా ఎప్పటిదాకా ఈ విషయాల్ని బాబు గారికి మీరెందుకు చెప్పలేదు? ఈ లోకంలో కన్న తల్లి కూడా తన సొంత బిడ్డని అంత ప్రేమగా చూసుకోదు అన్నట్టు తిలోత్తమ తన కపట ప్రేమతో విశాల్ని నమ్మించేసింది. తిలోత్తమ గురించి ఎంత చెప్పినా విశాల్ నమ్మడు. పైగా మా అమ్మ మీదే అబద్ధాలు చెప్తారా అని కన్న తండ్రినని కూడా చూడకుండా నా మీదకే గొడవకొస్తాడు. అయ్యగారు, కన్న తల్లి ప్రాణాలు తీసింది తను గుడ్డిగా నమ్ముతున్న అమ్మే అని విశాల్ బాబు గారికి ఇప్పుడు కూడా చెప్పకపోతే తిలోత్తమ అమ్మగారు చేస్తున్న మోసాలకి ఇంకా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. పదండి అయ్యగారు, తిలోత్తమ అమ్మగారి గురించి మీకు తెలిసిన నిజ స్వరూపాన్ని, నేను వీడియోలో చూసిన నిజాన్ని చెప్దాం. పదండి అయ్యగారు, రండి. నువ్వే కాదమ్మా, ఆ దేవుడి దిగొచ్చి చెప్పినా విశాల్ నమ్మడు. ప్రయత్నం చేస్తేనే కదా అయ్యగారు నమ్ముతారో లేదో తెలిసేది. విశాల్ని ఎంత గుడ్డిగా తిలోత్తమ నమ్మించిందో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నానమ్మా. తిలోత్తమ నిజస్వరూపం గురించి విశాల్ని నమ్మించాలంటే బలమైన ఆధారాలు కావాలి. అలా ఆధారాలు లేకుండా చెప్తే నీకు విశాల్కి మధ్య మనస్పర్ధలు ఏర్పడి దూరం పెరిగే ప్రమాదం ఉంది. నువ్వు దూరమైతే విశాల్ని రక్షణ కోటలా కాపాడే దేవత దూరమైనట్టే. దయచేసి అలాంటి పరిస్థితి రానివ్వకమ్మా. అది కాదయ్య గారు, తన ప్రాణాలు పోవడానికి కారణం ఆ తిలోత్తమే అని సాక్షాత్తు గాయత్రమ్మ గారు చెప్పిన ఆధారమే మంటల్లో కలిసిపోయింది. మరి తిలోత్తమ గారి నిజ స్వరూపాన్ని బయటపెట్టడానికి ఇంకే ఆధారాలున్నాయి చెప్పండి. చూద్దామమ్మా, ఆ దేవుడే ఏదో ఒక రూపంలో మరో దారిని చూపించకుండా పోతాడా? విశాలక్షమ్మ తల్లి వరంతో నా కొడుకుని కాపాడతావని, ఆ వరం గురించి ఎవ్వరితోనూ చెప్పొద్దని ఆ రోజు నీ దగ్గర మాట తీసుకున్నాను. ఎక్కడ నువ్వెళ్ళి అడిగితే ఆ తిలోత్తమ వాళ్ళు నిన్నేమన్నా చేస్తారేమోనన్న భయంతోనే తీసుకున్న మాటని అలాగే ఉంచాను. మరి తెలిసి ఎలా అయ్యగారు? అదేనమ్మా, వాళ్ల ముందు నువ్వు బయటపడకుండా నీ తెలివితేటలతో నడుచుకోమంటున్నాను. ఇక పైన వాళ్ళు నీ మీదే కన్నేసుంచుతారు. జాగ్రత్త తల్లి. నా స్వార్థం ఇలా నీ ప్రాణాల వరకు వస్తుందని ఆ రోజు నేను ఊహించలేకపోయాను. నన్ను అయ్యో అయ్యగారు, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అయ్యగారు? ఈ రోజు నీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నేనే కదమ్మా. దేవుడి దయ వల్ల నువ్వు క్షేమంగా బయటపడ్డావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉండేది. అయ్యగారు, ఆ విశాలాక్షమ్మ వారు నాకొక వరాన్నిచ్చింది. దాన్ని నా కోసం వాడుకుంటే స్వార్థం అవుతుంది. ఒక మంచి కోసం ఉపయోగిస్తే సార్థకత ఏర్పడుతుంది. దేవుళ్లాంటి విశాల్ బాబు గారిని కాపాడే క్రమంలో ఒకవేళ నా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే దాన్ని కూడా నేను అదృష్టంగానే భావిస్తాను అయ్యగారు. స్వార్థం తెలియని బంగారం నా కోడలు. అమ్మా, నువ్వో విశాల్ జీవితాంతం సంతోషంగా ఉండాలి. మీరలా సంతోషంగా ఉండాలంటే తిలోత్తమనే విషపు నీడలోంచి విశాల్ని బయటికి తీసుకురావాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు తల్లి.
తిలోత్తమ నిజస్వరూపం గురించి విశాల్ని నమ్మించాలంటే బలమైన ఆధారాలు కావాలి. ఇతనే నా మొదటి భర్త కాదు, నేను భరించిన రాక్షసుడు. చూడు విశాల్, తిలోత్తమ గారు అబద్ధం చెప్పినా ఆ దొంగ మొగుణ్ణి వెతికి తీసుకొచ్చి బాబుగారు ముందు నిలబెడితే తన మోసాల్ని పాపాల్ని తిలోత్తమ గారే తనంతట తానే ఒప్పుకుంటారు. నైని 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 బాబుగారు ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నారు? కోపం కాదు నాయనే, బాధ. నేను రావడం ఒక్క నిమిషం లేట్ అయ్యి ఉంటే నా నైని నాకు ఆ మాట అంటుంటేనే ఇక్కడ ప్రాణం పోయినంత పెయిన్గా ఉంది నాయనే. అదే జరగరానిదేదైనా జరుగుంటే మన ప్రాణాలు వేరు కావచ్చు నాయనే, కానీ ఊపిరి మాత్రం ఒక్కటే. నీకేమన్నా అయితే ఆ క్షణమే నా ఊపిరి. నా కోసం ఇంతలా ఆరాట పడుతున్నా మీ ప్రేమ నాకు తోడుగా ఉంది. నాకేమవుతుంది బాబుగారు? ఇదే కాదు బాబుగారు, ఇంతకంటే పెద్ద ప్రమాదాలు ఎదురైనా సరే మీ ప్రేమని పొందడం కోసం నేను వాటిని దాటుకుని వస్తాను. మీ ప్రేమతో ఆ ప్రమాదాల్ని నేను గెలిచేస్తాను. బాబుగారు, భార్యాభర్తలంటే ఒకరి కోసం ఒకరు బ్రతకడం అంటారు. అది మన విషయంలో అక్షరాల నిజం. అవును బాబుగారు, ఇంతకు ముందు మీకు ప్రమాదాలు ఎదురైనప్పుడు నేను కాపాడుకున్నాను. ఇప్పుడు నేను ప్రమాదంలో పడేసరికి మీరొచ్చి నన్ను కాపాడుకున్నారు. మన బంధం ఎప్పటికీ విడిపోదు అని చెప్పడానికి ఎంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి బాబుగారు? నైని, ముఖ్యమైన విషయం గురించి అడగడం మర్చిపోయాను. ఏంటి బాబుగారు అది? వీడియోలో నువ్వు చూసిన అమ్మ విషయాన్ని చెప్తూ నువ్వు స్పృహ కోల్పోయావు. తిలోత్తమని నమ్మి చేరతీసినందుకు ఈరోజు నాకే పరిస్థితి వచ్చింది. చెప్పు నైని, ఆ వీడియోలో అమ్మేం చెప్పింది?
అమ్మ మరణం వెనుక కుట్ర ఉందని గంగయ్య చెప్పిన క్షణం నుంచి వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళంతు చూడాలని రక్తం మరిగిపోతుంది. చెప్పు నాయనే, ఆ కుట్ర చేసింది ఎవరు? అమ్మ ప్రాణాలు తీసిన ఆ దుర్మార్గులు ఎవరు? చెప్పు నాయనే. ఆ వీడియోలో అమ్మ ఏం చెప్పింది? బాబుగారు, అది నువ్వే కాదమ్మా, ఆ దేవుడి దిగొచ్చి చెప్పినా విశాల్ నమ్మడు. ప్రయత్నం చేస్తేనే కదా అయ్యగారు నమ్ముతారో లేదో తెలిసేది. విశాల్ని ఎంత గుడ్డిగా తిలోత్తమ నమ్మించిందో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నానమ్మా. తిలోత్తమ నిజస్వరూపం గురించి విశాల్ని నమ్మించాలంటే బలమైన ఆధారాలు కావాలి. తిరిగొచ్చి మీకిస్తానని చెప్పిన పుట్టినరోజు కానుకని ఇవ్వలేకపోతున్నందుకు క్షమించమని గాయత్రమ్మ గారు మిమ్మల్ని అడిగారు. అమ్మ మీద అలగద్దని, కోపం తెచ్చుకోవద్దని, అర్థం చేసుకోమని మీకు చెప్పారు. ఆ తర్వాత అమ్మనే నా నుంచి దూరం చేసింది ఎవరో చెప్పిందా? ఈలోగా మంటలు అంటుకున్నాయి బాబుగారు, చూడలేకపోయాను. ల్యాప్టాప్ కూడా మంటల్లోనే కాలిపోయింది. మీరు చూశారు కదా. ఈ భూమి మీద వాళ్ళకింకా కొన్ని రోజులు రాసిపెట్టున్నాయి నాయని. అందుకే ప్రస్తుతానికి బతికిపోయారు. కానీ వాళ్ళ ముగింపు నా చేతుల్లోనే రాసిపెట్టుంది. అమ్మని చంపిన వాళ్ళు నీ మీద కూడా హత్యా ప్రయత్నం చేశారని నాకు అర్థమైంది. వాళ్ళని వదిలిపెట్టన్నాయినే. వాళ్ళు ఎవరైనా ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా సరే లాక్కొచ్చి మరి వాళ్ళ అంతు చూస్తాను. నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను బాబుగారు. త్వరలోనే ఆధారాల్ని సంపాదిస్తాను. మీరు దేవత అని గుడ్డిగా నమ్ముతున్న వ్యక్తి నిజస్వరూపాన్ని మీ ముందుంచుతాను. ఏంటంటీ ఇలా కూర్చుని ఆడుకుంటున్నారా? ఇప్పుడు ఓకేనా? నేను చెప్పింది ఇలా నిలబడి ఆడమని కాదు, వెళ్ళి నిలదీయమని. ఎవరిని? మీ అన్నయ్య గారిని. ఏమని? మన చెప్పిన విషయం అప్పుడే మర్చిపోయారా? ఈ ఆస్తిలో మీకు వాటా ఉందని చెప్పాను కదా ఆంటీ. మీ అన్నయ్య వాళ్ళు లక్ష్మీపురం నుంచి వచ్చేశారు. వెళ్ళి మీ వాటా మీకు ఇవ్వమని అడగండి. వాటా అని అడగ్గానే కాటా వేసి ఇవ్వడానికి అవేవి వంకాయలు కాదమ్మా, ఆస్తులు. నేను ఇవ్వను, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని మా అన్నయ్య అన్నాడనుకో, నేను ఇమీడియట్గా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. తర్వాత కోర్టుల చుట్టూ తిరగాలి, లక్షలు లక్షలు ఫీజులు కట్టాలి. ఆ తీర్పు వచ్చేసరికి నేను ఉంటానో పోతానో కూడా తెలీదు. పట్టు చీరల కోసం కక్కుర్తి పడితే ఉన్న కాటన్ చీర కూడా పోయిందన్నట్టు తెలిసి కూడా రిస్క్ ఎందుకు చేసి? ఇలా భయపడితే కష్టం ఆంటీ. ఇలా భయపడకపోతే ఈ ఇంట్లో ప్లేస్ కష్టం చేసి. ఇదిగో హాసనే, ఇలా రా. ఏంటి దుర్దపిన్ని? ఇంకో వారం 10 రోజులు అక్కడే ఉంటారని అనుకున్నాం, మరి అప్పుడే వచ్చేసారేంటి? అది ఈ హాస్ని సిస్టర్ పిచ్చి తట్టుకోలేక పారిపోయి వచ్చేసినట్టున్నారు ఆంటీ. కొరమీను, నీ కూరలు పీకుతానుండు. ఏం లేదు పిన్ని, ఇక్కడ మీరిద్దరూ అనాథల్లా ఏడుస్తూ ఉంటారని వచ్చేసాం అంతే.